అమరావతి అసెంబ్లీ ప్రాంగణం నుంచి వద్ద తాజా పరిస్థితిని మా ప్రతినిధి ధనుంజయ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. థ్యాంక్ యూ గౌసియా. అమరావతి రాజధాని వేదికగా తొలిసారి అసెంబ్లీ శాసనసభ సమావేశాలు కొద్దిసేపట్లోనే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం ఇక్కడ ఇప్పుడిప్పుడే ఎమ్మెల్యేలంతా కూడా ఈ అసెంబ్లీ ప్రాంగణానికి వచ్చి చేరుతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్యే బాలకృష్ణ అలాగే ఇతర ఎమ్మెల్యేలు కూడా ఒక్కొక్కరుగా అసెంబ్లీ ప్రాంగణంలోకి వస్తున్నారు. అయితే ప్రస్తుతం 11:06 సరిగ్గా గవర్నర్ ప్రసంగంతో ఈ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతాయని చెప్పాలి. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఈ సమావేశాలను ప్రారంభిస్తారు. అయితే తొలిసారిగా ఇక్కడికి రావడం మధురానుభూతిని మిలిగిస్తోంది. అలాగే తొలిసారిగా స్వరాష్ట్రం నుంచే కూడా శాసనాలు చేసేందుకు వీలుగా ఉన్నటువంటి శాసనసభ అలాగే మండలి సమావేశం కావడం తమ అదృష్టమని కూడా ఎమ్మెల్యేలు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేందుకు బందోబస్తు పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా 1200 మంది పోలీసులతో చుట్టూ అసెంబ్లీ ప్రాంగణం చుట్టూ కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా కూడా ఎలాంటి ఘటనలైనా ప్రత్యక్షంగా తిలకించేందుకు అత్యాధునిక సీసీ కెమెరాలు అలాగే పీటీజెడ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం 360 డిగ్రీల కోణంలో కూడా తిలకించేందుకు వీలుగా పీటీజెడ్ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే తొలిసారిగా అసెంబ్లీ సమావేశం జరుగుతుండడం అమరావతి రాజధాని వేదికగా జరుగుతుండటంతో ప్రతి అంశాన్ని కూడా నిశ్చితంగా పరిశీలించేందుకు స్వయంగా స్పీకర్ కోడెలు కూడా రంగంలో దిగారు. మొత్తం మీద ప్రతి అంశాన్ని ప్రతి గేట్ని ముఖ్యమంత్రి అలాగే మంత్రులు కానీ అలాగే శాసనసభ్యులు కూడా ప్రవేశించే మార్గాలను కూడా ఆయన నిశ్చితంగా పరిశీలించారు. ఎక్కడ ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఆయన అధికారులకు సూచించారు. ఇవాళ ప్రత్యేకించి శాసనసభ ఇక్కడికి తరలి రావడం తొలిసారిగా శాసనసభ నిర్వహించడం కూడా ఒక అదృష్టంగా భావిస్తూ వారంతా కూడా ఇక్కడ ఈ ప్రాంత రాజధాని రైతులు కూడా ప్రత్యేకించి ప్రభుత్వాన్ని సత్కరించే కార్యక్రమాన్ని కూడా పెట్టుకున్నారు. మొత్తం గవర్నర్ ప్రసంగం తర్వాత వీరంతా కూడా ప్రభుత్వాన్ని అలాగే ముఖ్యమంత్రితో పాటు శాసనసభ్యుల్ని అలాగే అధికారులను కూడా సత్కరించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. మొత్తం ప్రభుత్వానికి ఒక రకంగా శాసనసభ్యులకు కూడా అధికారులకు కూడా విందు కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ కొద్దిసేపట్లో శాసనసభ సమావేశాలు గవర్నర్ ప్రసంగంతో ప్రారంభమవుతుంది. ఇందుకోసం 11:06 సరిగ్గా ఈ శాసనసభలో ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. అంతకుముందు ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే అక్కడ తాళాయపాలెంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి అక్కడ పూలమాల వేసిన తర్వాత ఇక్కడికి వస్తున్నారు శాసనసభ ప్రాంగణానికి. ఎమ్మెల్యేలు అలాగే పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అయితే ఇటు వైకాపా సభ్యులు కూడా బస్సులో విజయవాడలో అక్కడ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించిన అనంతరం బస్సులు 2 బస్సుల్లో ఇక్కడ శాసనసభ ప్రాంగణానికి కొద్దిసేపట్లోనే చేరుకోనున్నారు. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఆటో స్టూడియో.